బట్ ఎందుకు నోవేర్ టు సమ్వేర్కి వెళ్ళిన తర్వాత ఆ సమ్వేర్ నుంచి మళ్ళీ నోవేర్కి వస్తున్నారు? దట్ ఆల్సో నేను చెప్తాను. ఇప్పుడు బిగ్ బాస్ షోలో చూసిన తర్వాత ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు జనాలు? కంటిన్యూస్గా కనిపిస్తూ ఉండాలి అని ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ బిగ్ బాస్ ఇస్ జస్ట్ వన్ షో. ఆ షోలో కనిపించిన తర్వాత మళ్ళీ అలాంటి షోలో వస్తే కానీ కనిపించరు. ఈ ఆడియన్స్కి ఏమైపోతుందంటే జనరల్గా చూసే వాళ్ళకి ఓకే అందులో కనిపించారు, మళ్ళీ ఎక్కడ కనిపించట్లేదు, మళ్ళీ జీరోకి అయిపోయారు అని. ఫ్రమ్ నోవేర్ టు సమ్వేర్ అండ్ అగైన్ నోవేర్ అని అనుకుంటున్నారు. కానీ ఫ్రమ్ నోవేర్ టు సమ్వేర్ దే ఆర్ సమ్వేర్. ఎందుకంటే వాళ్ళని మీరు ఇప్పుడు గుర్తుపడుతున్నారు. ఇంతకుముందు అసలు వాళ్ళు ఎవరో కూడా తెలియదు కదా మీకు. డెఫినెట్లీ దే ఆర్ సమ్వేర్. బట్ ఆ సీజన్ రన్ అవుతున్నప్పుడు గుర్తుపడడం వేరు. దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ సీజన్ స్టార్ట్ అయిన తర్వాత ఆ సీజన్ లో ఉన్న 15 మంది కంటెస్టెంట్స్ హవా వస్తుంది, వీళ్ళందరూ మర్చిపోతూ వస్తున్నారు. మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత ఇంకో సీజన్ ఆ సీజన్ కంటెస్టెంట్ హైప్, మళ్ళీ వీళ్ళందరూ డౌన్, ఇలాగే కంటిన్యూ అవుతుంది. కౌశల్ విషయానికి వచ్చినా కూడా అదే జరిగింది. అంత స్టార్డమ్ వచ్చి వెంటనే ఇమీడియట్ గా జీరోకి అయిపోయి ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో స్టోరీ అయిపోలేదు కౌశల్. ఈవెన్ అంటే జనరల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో తన స్టోరీ పెట్టినా లేకపోతే ఒక పోస్ట్ పెట్టినా కూడా ఒక 2000 to 3000 లైక్స్ మాత్రమే వస్తున్నాయి. ఇదే కౌశల్ ఆ టైంలో పెట్టినప్పుడు 30K 40K 50K లైక్స్. ఇక్కడే డిఫరెన్స్ తెలిసిపోతుంది కదా. ఆడియన్స్ మెమరీ ఇస్ సో లెస్. ఆడియన్స్ మెమరీలో మీరు ఎప్పటికీ ఉండిపోవాలంటే ఎప్పుడు కనిపిస్తూ ఉండాలి. ఒకసారి కనిపించి మళ్ళీ తర్వాత కనిపించకపోతే వాళ్ళు మర్చిపోతారు. మనం కాన్స్టెంట్గా కనిపించాలి అని మనం ఏమైనా అనుకుంటే నువ్వు కాన్స్టెంట్గా మూవీస్ లేకపోతే వెబ్ సిరీస్ ఏదో ఒకటి చేస్తూ ఉండాలి. బిగ్ బాస్ వల్ల వచ్చిన ఫేమ్ నీకు లైఫ్ లాంగ్ కంటిన్యూ అవుతుందా అంటే ఒక రకంగా కంటిన్యూ అవుతుంది. ఇప్పటికీ సీజన్ 2 విన్నర్ ఎవరు అంటే కౌశల్ అనే అంటారు. ఉండిపోయాడు కదా అక్కడ. అలా రీసెంట్గా వచ్చిన సోహెల్ కూడా ఇందాక అనుకున్నట్లే కంటిన్యూ కనిపించిన బ్యాక్ టు బ్యాక్ 3 సినిమాలు చేశాడు సోహెల్. 3 సినిమాలకి ఆయన అనుకున్నంత రెస్పాన్స్ గానీ అనుకున్నంత అప్రిసియేషన్. నా పాయింట్ అర్థం కావట్లా. అసలు సోహెల్ అనేవాడు బిగ్ బాస్ ముందు ఎవరికి తెలీదు. సీరియల్స్ లో తెలుసు కదా, సీరియల్స్ లో అప్పటికే అంతమందికి తెలియదు కదా, అంతమంది ఫాలోవర్స్ కూడా లేరు కదా అప్పుడు. సో కంటిన్యూస్ గా లైక్ కొట్టే వాళ్ళు ఎందుకు అంటే వాళ్ళకి గుర్తుంది, ఓకే అఖిల్ సోహెల్ ఫ్రెండ్షిప్ ఇంత బాగుండేది, నాకు ఈ పాయింట్ లో నాకు సోహెల్ బాగా నచ్చాడు, ఓకే తను ఏమైనా పోస్ట్ పెట్టినా అది గుర్తొచ్చి లైక్ కొట్టేవాళ్ళు. ఇప్పుడు ఇప్పుడు సీజన్ 5 వచ్చేసింది, 6 వచ్చేసింది, 7 వచ్చేసింది, వచ్చినా ఒకవేళ ఫాలో కొట్టినా ఫీడ్ ఇట్లా స్క్రోల్ చేసేస్తారు. ఇప్పుడు ఎందుకు వస్తున్నాడు సోహెల్, పదాన్ని ఫాలో కొట్టేద్దాం అనేవాళ్ళు కూడా ఉంటారు. సో ఆడియన్స్ మెమరీ చాలా తక్కువ, చిన్నది. అండ్ మీ సీజన్ లో కూడా లోపల ఆల్మోస్ట్ ఒక 70% కాజల్ నెగిటివిటీ వచ్చింది. ఎందుకు? సో స్టార్టింగ్ లో నెగిటివిటీ వచ్చిందంట. దానికి రీజన్స్ కూడా నేను నా సైడ్ నుంచి ఆలోచిస్తాను కాబట్టి నేను నా సైడ్ నుంచే అనుకుంటాను. ఓకే నేను చెప్పాను కదా, నా గుయి నేనే తవ్వుకున్నట్టు నేను బిగ్ బాస్ ఫ్యాన్ అని అందరూ స్ట్రాటజీ అని అనుకున్నారు. అండ్ అందరూ అనుకున్న మాటలే ఇన్ఫ్లుయెన్స్ అయ్యాయి ఆడియన్స్ పైన. సో ఈ మాటలు ఇన్ఫ్లుయెన్స్ అయ్యాయి కాబట్టి నన్ను తక్కువ చూపించి నా గురించి మాట్లాడుకుంటుంది ఎక్కువ చూపించడం వల్ల ఓకే ఇదే నిజమేమో అని అనుకున్నారు. స్లోగా నా క్యారెక్టర్ ఇంకొంచెం బయటికి వస్తున్నప్పుడు ఆడియన్స్ గాట్ టు నో వాట్ రియల్ కాజల్ ఈస్. అప్పుడు జనాలు ఇష్టపడే వాళ్ళు ఇష్టపడ్డారు, ఇంకా తిట్టుకునే వాళ్ళు తిట్టుకున్నారు. అంతే. అంటే మీ బ్యాచ్ మీ ముగ్గురు సన్నీ, కాజల్ అండ్ మానస్, ఈ ఫ్రెండ్షిప్ మాకు బయటకు వచ్చిన తర్వాత ఎక్కడ పెద్ద కనిపించలేదు. ఆ టైంలో కొత్తలో కొంచెం కనిపిస్తుంది కానీ రీసెంట్ టైమ్స్ లో ఈ లాస్ట్ 1 year లో మీ ముగ్గురు కలిసి ఎక్కడికి వెళ్ళింది లేదు, ఏం చేసింది లేదు. కలుస్తూనే ఉంటాము. బట్ ఇప్పుడు అందరు బిజీ అయిపోయాం కాబట్టి నేను ఇంటర్నేషనల్ షోస్ కోసం ఆస్ట్రేలియా ఇట్లా US వెళ్తున్నాను, వాడు ఆస్ట్రేలియా US అన్ని కూడా అట్లా తిరుగుతున్నాడు. సో మా ఇద్దరికి ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. అండ్ మానస్కి పెళ్ళైంది, ఆ తర్వాత పెళ్లిలో కలిసాం మేము లాస్ట్ ఇయర్. మానస్ పెళ్లిలో కలిసాము, పెళ్లిలోనే కలిసాము, పెళ్లిలో ఫుల్ హల్చల్ చేసాము. ఆ తర్వాత మేము ముగ్గురం కలవడం అనేది కష్టమే. హౌస్లో మేము ముగ్గురం కలిసి ఉన్నాం కాబట్టి మాకు బాండ్ కనిపించింది. కానీ బయటకు వచ్చిన తర్వాత ప్లాన్ చేసుకుని కలవడం అనేది కొంచెం కష్టమైన పనే. నేను సన్నీ ఎక్కువ కలుస్తూ ఉంటాం, బికాస్ నేను పార్టీస్కి వెళ్తూ ఉంటాను, వాడు కూడా పార్టీస్కి వస్తూ ఉంటాడు. మానస్ అప్పుడప్పుడు రేర్ పార్టీస్కి వస్తాడు, వచ్చినా కాసేపు కనిపించేసి వెళ్ళిపోతాడు. హీఈస్ అ కంప్లీట్ ఫ్యామిలీ మ్యాన్. కంప్లీట్ 9 అయితే ఇంట్లోనే ఉండాలి, 12 లేదా 12 అయితే 12 లోపల ఇంట్లో ఉండాలి. అలా టైమ్స్ నేను కూడా ఆబ్వియస్లీ అలానే, బట్ స్టిల్ నేను ఎక్కువ పార్టీస్కి అటెండ్ అవుతూ ఉంటాను. అండ్ హ్యాంగ్ అవుట్ చేయడం నాకు ఇష్టం కాబట్టి నేను హ్యాంగ్ అవుట్ చేస్తూ ఉంటాను. సో నేను సన్నీ ఎక్కువ కలుస్తాం. బట్ మేము ముగ్గురమే ప్లాన్ చేసుకొని కలవాలి అనేది కొంచెం టఫ్ టాస్క్. ఎవరు టఫ్ అంటే ఎవరు కలవనంటారు ఎక్కువ అంటే ఎప్పుడు నేనే ఇనిషియేట్ తీసుకోవాలి. నేనేమో ఐ యామ్ అ పర్సన్, నేను ఎలాంటి మనిషిని అంటే
ఇప్పుడు నేను 10% ఎఫర్ట్ పెడితే నువ్వు 10% ఎఫర్ట్ పెట్టు, నువ్వు 10% ఎఫర్ట్ పెట్టు అని వాళ్ళు అంటారు. బెటర్ కాబట్టి మనకు నచ్చదు, వాళ్ళు కూడా మానేస్తాం. ఎగ్జాక్ట్లీ అంతే. వాళ్ళు ఎందుకు పెట్టరు, పెట్టాలనే ఉంటుంది వాళ్ళకి, కానీ వాళ్ళు ఇంకా ఎక్కువ బిజీగా ఉండడం వల్ల నేను బిజీగా ఉంటాను కానీ నేను ఎఫర్ట్స్ పెడతాను కాబట్టి కొంచెం టైం తీస్తాను నేను. వాళ్ళు కూడా ఎఫర్ట్స్ పెట్టాలనుకుంటారు కానీ ఇంకా ఎక్కువ బిజీ ఉంటారు కాబట్టి వాళ్ళు పెట్టలేరు కాబట్టి కలవలేకపోతున్నాం అంతే. అంటే ఈ తారుమారు అయిపోతున్నట్టు హౌస్లో మేము చూసిన ఫ్రెండ్స్ ఎవరంటే కాజల్, సన్నీ, మానస్. బయట మేము చూసిన వాళ్ళు ఎవరంటే హమీదా, కాజల్. ఈ బాండింగ్ ఎప్పుడు వచ్చింది? లోపలది కరెక్టా, మేము బయట చూస్తున్నది కరెక్టా? అరే గుర్తులేదా హమీదా నేను ఎంత క్లోజ్ ఉండేవాళ్ళము? హౌస్ లో మాకు అంత చూపించలేదు, మీ ట్రైన్ చూపించారు. నా జర్నీలో లవ్ యూ టు బిగ్ బాస్ అని నేను ఇద్దరం గొడుగులు ఓకే, ఎప్పుడైనా చిన్న చిన్న మూమెంట్స్ ఉంటాయి కానీ ఫ్రెండ్షిప్ కంప్లీట్ చూపించలేదు మాకు. సో ఆ మూమెంట్స్ చూపించారు. బట్ హమీదా యూస్ టు షేర్ అ లాట్ విత్ మీ. మొత్తం అన్ని డే మొత్తం జరిగిందంతా కూడా మేము అట్లా వాక్ చేసుకుంటూ తిరుగుతూ మాట్లాడుకునేవాళ్ళం. ఇంకా సిరితోటి నాకు అంత అవకాశం దొరకలేదు కానీ హమీదా యూస్ టు టాక్ అ లాట్. చాలా ట్రస్ట్ చేసింది నన్ను. ఒకే ఒక్క పాయింట్లో హమీదా ఆ టాస్క్లో తన ఎలిమినేట్ అయిపోయే వీక్ ముందు టాస్క్లో తను నాకు వర్స్ట్ పర్ఫార్మర్ కూడా ఇచ్చింది. ఆ టాస్క్లో తన నమ్మకాన్ని నేను వమ్ము చేశాను అనే ఫీలింగ్ వచ్చి తనకి నచ్చలేదు. బికాజ్ షీఈస్ అ వెరీ లాయల్ పర్సన్. చిన్న పప్పి లాంటిది అది, ఎంత కుక్క విశ్వాసంగా ఎట్లా ఉంటుందో అది కూడా షీఈస్ ఎగ్జాక్ట్లీ ద సేమ్, అంత విశ్వాసంగా ఉంటుంది అనమాట. కానీ కొంచెం నేను ఆ విశ్వాసంని బ్రేక్ చేస్తున్నాను అన్న ఫీలింగ్ వచ్చిందంటే తను షీ విల్ బీ బ్రోక్. సో అట్లా ఆ ఒక్క టాస్క్ వల్ల అండ్ ఎలిమినేట్ అయిపోవడం వల్ల మా ఇద్దరికి మళ్ళీ మాట్లాడుకునే ఛాన్స్ రాలా. అండ్ దట్ కంటిన్యూడ్ బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా. ఏంటి 1.5 year వరకు మేము ఎప్పుడు మాట్లాడుకోలే. తను ఎప్పుడన్నా ఫోన్ చేస్తున్నా ఎందుకు కాల్ చేస్తుంది అబ్బా అని. అండ్ లిటరల్లీ మానస్ ఎంగేజ్మెంట్కి వెళ్ళేటప్పుడు మానస్ కాల్ చేసి అరే హమీదా కూడా వస్తుంది అంటే సన్నీతో నేను అరే హమీదా ఎందుకు వస్తుందిరా ఇప్పుడు మాతో పాటు హ్యాపీగా మన ఇద్దరం వెళ్ళేవాళ్ళం కదా అని అనుకున్నా. తర్వాత వచ్చింది, కూర్చుంది ఫ్లైట్లో, పక్కన కూర్చుంది. వీ స్టార్టెడ్ టాకింగ్ అండ్ ఇట్ నెవర్ ఎండెడ్. ఇంకా అప్పటి నుంచి ఉన్న మనస్పర్ధలన్నీ క్లియర్ చేసుకొని ఇంకా ఇద్దరం వీ స్టార్టెడ్ అగైన్. అదే ఆమె ఫేవరెట్స్ లిస్ట్ లో కూడా కాజల్ ఉంటుంది. ఎవరి ఫేవరెట్? హమీదా ఫేవరెట్ లిస్ట్. నా ఫేవరెట్స్ లిస్ట్ లో కూడా ఉంటుందా? బాగానే కలిసిపోయారు అయితే. బాగా కలిసిపోయారు మొత్తం బిగ్ బాస్ విడగొట్టే మీరు కలిసిపోయారు. సో రీసెంట్ గా మీకు ఒక గిఫ్ట్ కూడా ఇచ్చాం బర్త్డేకి. తన చాలా ఇష్టమైన క్యాట్ అనమాట, యాపిల్ అనే క్యాట్. 8 years old. అది చనిపోయింది అది. అండ్ తను చనిపోయినప్పుడు దుబాయ్లో ఉండింది. ఎట్లా ఏడ్చిందంటే లిటరలీ హాస్పిటలైజ్ అయిపోయింది తను. దాన్ని చూసి నాకు చాలా బాధ అనిపించింది. అకేషన్ ఏం లేకపోయినా వెళ్ళి గిఫ్ట్ ఇచ్చేద్దామని డిసైడ్ అయిపోయాను నేను. తర్వాత గుర్తొచ్చింది, ఓకే June 3rd బర్త్డే ఉంది కదా, సరే ఇచ్చేద్దాము గిఫ్ట్ అని చెప్పి అప్పుడు ప్లాన్ చేసి గిఫ్ట్ ఇచ్చాను. షీ ఫెల్ట్ సో హ్యాపీ. ఎవ్రీ డే స్నాప్స్ పంపిస్తుంది, ఎవరిని తెచ్చిచ్చావరా నువ్వు, సేమ్ యాపిల్ లానే బిహేవ్ చేస్తున్నాడు అని చెప్పి. సో ఈ మీ సీజన్ కంటెస్టెంట్స్లో ఇంకెవరితో టచ్లో ఉన్నావు? ఇంకెవరితో సేమ్ హమీదా టైప్లో మాట్లాడకుండా వదిలేసావు? మాట్లాడకుండా వదిలేయడమా? సో మాట్లాడడం అయితే శ్రీతో ఫుల్ క్లోజ్ అయిపోయా. శ్రీహాన్ బిగ్ బాస్కి వెళ్ళినప్పుడు season 6లో తను షీ స్టార్టెడ్ టాకింగ్ టు మీ. అప్పుడు ఫుల్ క్లోజ్ అయిపోయాము. ఇప్పుడైతే లిటరల్లీ కొట్టుకుంటారు, బయట క్లోజ్ అయిపోతారు. ఎవరు జనాలు కాదు హౌస్ లో మీ అందరికీ తెలుసు నాకు సిరి అంటే చాలా ఇష్టము. హౌస్ లో కూడా నేను చాలాసార్లు చెప్పాను నాకు చాలా ఇష్టం ఆ పిల్ల అంటే. ఐ యూస్ టు అడ్మైర్ హర్ అ లాట్. ఏడ్చిన ఏంట్రా ఇంత క్యూట్ గా ఉంటుంది అనుకునే టైప్ అనమాట. బయటకు వచ్చిన తర్వాత తను ఎపిసోడ్స్ చూడలేదు బట్ షీ నోస్ దట్ ఐ లవ్ హర్ సో మచ్ అని. సో ఇంకా షీ కుడెంట్ డినై ఇట్. నా ప్యూర్ లవ్ని తను యాక్సెప్ట్ చేసి షీ స్టార్టెడ్ టాకింగ్. అండ్ ఇప్పుడు మేమిద్దరం కూడా ఫుల్ వి లిటరలీ నో ఆల్ ఆర్ డార్క్ సీక్రెట్స్ టు. అట్లా మాట్లాడుకుంటాం అనమాట నేను సిరి. షన్నుతో టచ్లో ఉన్నావా లేదా? షన్నుతో లేను టచ్లో. మీ సీజన్ ఎవరిని అడిగినా కూడా లేను అంటే ఆయన షన్ను ఉన్నాడు కాబట్టి. ఎందుకంటే అది చెప్తున్నాను కదా, ఇప్పుడు మనం 10% ఎఫర్ట్ పెడితే వాళ్ళు కూడా 10% ఎఫర్ట్ పెట్టాలి. నేను ఇప్పటికీ మాట్లాడతాడేమో కానీ ప్రతిసారి నేనే ఎందుకు మాట్లాడాలి అనే చిన్న ఉంటుంది కదా, అందుకే మాట్లాడను అంతే.